కంకర లేదు ఇట్లా పార్టీ మేము 20 మేము 12 మేము 3 మిక్సింగ్ నెల ఇది వేసి ఈ పెయింట్ వేసేదంతా సిలికలే ఎంత ఘోరంగా పోయిందో చూడు. దీంట్లో కంకర సిమెంట్ కలిపితే కదా, కంకర కలపరు సిమెంట్ కలపరు ఇల్లు. మాల్ తప్ప కంకర లేదు. ఇది పెయింట్ ఉంది కాబట్టి ప్రజలకు బాగా తెలుస్తుందిలే. ఇచ్చినాం అదే పనిగా, ఏం క్రాక్ ఇచ్చినా అనేది కూడా నోటి మాటలే, అన్ని ఆధారాలే పెద్ద పెద్ద చూపిస్తాం. ఇది చూడు, ఈయన ఎక్క పాము అయినట్టు పోయింది చూడు, పెద్ద పెద్ద ఆయన చూపించండి. ఇది నెలగాల వేసి చూడండి బాది. ఇది ప్రజలకు చెప్తున్నాము, ఇప్పుడు ఈ గీత ఇట్లుంటుంది, నెల అయింది కాబట్టి. ఒక 6 నెలలు తిరిగిన తర్వాత ఇదే రోడ్లు తిరిగే ప్రజలు ఏం చెప్తారంటే, వర్షం గిడిసం అనేది తిరిగితే ఇది బొక్కలు పడి మోటార్ సైకిల్ దీంట్లో పడితే కింద పడేది డ్యామేజ్. ఇది ప్రజలే చెప్తారు. ఈ పెయింట్ మేమే వేసినాం ప్రజలారా. రోడ్డు ఎక్కడైతే నాసిరకం అంతా పోయిందో ప్రజలకు చూపించేదానికోసమే పెయింట్ మేమే వేసినాం, మీరు గమనించండి అని. రేపొద్దున రోడ్డు పాడైపోయినప్పుడు కూడా గుంతలు ఏర్పడతాయి, మీకు కనిపిస్తుంది. మేము చెప్పినది ఆధారపూర్వకమైనటువంటి ఆరోపణ లేకుంటే నిరాధారమైనటువంటి ఆరోపణ అనేది మీకు తెలిసేదానికోసమే ఇది వేసినాం. ఇది చూడండి ఎట్టుందో, ఇక్కడ రోడ్డు వేసి నెలగాలే. ఇది చూడండి, ఇది నెలగాలే. ఇది ఇది చూడు ఎట్లుందో, నెలగాలే. ఏమైనా నెలకి ఏమైనా ఇన్ని పగుళ్ళుండి ఇట్లా చీలికలుండి క్రాకులుంటే ఇది చూడు, ఇది చూడండి. ఇది ఖచ్చితంగా ఒక నెల 2 నెలలు ఈ వర్షాకాలంలో ప్రజలారా, వర్షాలు పడిన తర్వాత ఈ రోడ్డు చూడండి, మీరే తిప్పుతారు. వేసిలోని తిప్పుతారు, బేచిలోని తిప్పుతారు. మళ్ళీ చెప్తాను ప్రజలారా, ఈ వర్షాకాలంలో వర్షాలు పడితే ఈ సిమెంట్ రోడ్డు నెల కిందట వేసిన రోడ్డు గుంతలమయం అవుతుంది. మీరు ఇక్కడ ఇంత జోరుగా తిరగాల్సుకునే ఈ రోడ్డు, ఒక 20 ఏళ్ళు రావాల్సిన రోడ్డు సంవత్సరం రోజులకే ఇది పాడైపోయి నాసిరకమని మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. మేము ఆధారంతో చూపిస్తామనేది మీరే ధృవీకరిస్తారు. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మేము మొన్నటి దినం కూడా మైదుకూరు రోడ్లోకి పోయి ప్రజలారా, కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ జంక్షన్ వరకు, రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజిరెడ్డి గారి కుమారులు కొండారెడ్డి చేస్తూ ఉండే కాంట్రాక్ట్ పని. అది ఒకటే కాదు, గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చేటప్పటి నుంచి ఈ ఊర్లో జరిగే ఏ కార్యక్రమమైనా, అది రోడ్డు కానీ, కాలువ కానీ, మోరీ కానీ, బడి కానీ, గుడి కానీ, ఏదైనా సరే కాంట్రాక్టర్ ఒకడే. ఆ కాంట్రాక్టరే నంద్యాల కొండారెడ్డి. ఆ కొండారెడ్డికి ముందు వైపు నుంచి చేసేది పావలాగాడు అని చెప్పినా కదా, పాలపాడు మహేశ్వరరెడ్డి. నేను మళ్ళీ చెప్తాను, మహేశ్వరరెడ్డి నువ్వు పావలా వాటస్తున్నావే. నువ్వు
పావలా వాటస్తునివే. సమాధానం ఇవ్వాల్సినది స్థానిక శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారు ఇవ్వాల. ఒక ఆరోపణ వచ్చినప్పుడు సాక్ష్యాలతో ఆధారాలతో మేము చూపించినప్పుడు చెప్పాలా. ఆయన ఏందో పెద్ద పుడింగ్ అనుకొని నేను సమాధానం చెప్పానంటే పుడింగి సమాధానం ఇవ్వకపోవడం కాదు, సమాధానం చెప్పడానికి చేతగాక, సమాధానం చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు లేక. నిజంగా అంతే. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, నేను అడిగిన ప్రశ్నలు 3 దానికి మీరు చెప్తున్న సమాధానం ఏంటంటే కనుక గత ప్రభుత్వంలో కూడా ఎక్సెస్ చేసినారు కదా, నెంబర్ 1. నువ్వు రెండోది అయితే చెప్పలే, నాశరకమైన దాని గురించి మాట్లాడలే, నేనేం మాట్లాడలే, గత ప్రభుత్వంలో కూడా వేసినారు కదా అని. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలారా, నంద్యాల వరదరాజిరెడ్డి అనే ఈ పెద్ద మనిషి అనేక సార్లు మాట్లాడిన మాట లేదంటే కనుక ఈ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకా అందరూ వెదవలే. నేనొక్కడిని పత్తిగింజను, నేనొక్కడిని నిజాయితీపరుణ్ణి, ప్రజల ధనాన్ని దోసుకుంటే ఒప్పుకోను, నాసిరకం పని చేసే ఒప్పుకోను, సింగిల్ టెండర్లు వేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తే నేను ఒప్పుకోను అని పలుమార్లు మాట్లాడిన మనిషి. మాట్లాడమే కాకుండా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తీర్మానం చేసినాడు, ఏ వర్కుకైనా అబౌవ్ వేయకూడదు, మినిమం 10% లెస్సుకేస్తేనే పని అప్పచెప్పాలా, లేకుంటే అప్పచెప్పకూడదని చెప్పి తీర్మానం చేసినాడు. అట్టి తీర్మానం చేసిన మనిషి, అట్టి శుద్ధపూస మాటలు చెప్పే మనిషి, హిమాలయ పర్వతాలు, బార్డరు, సైనికులు, దేశభక్తి, సామాజిక స్పృహ, ఇటువంటి మంచి మంచి మాటలు మాట్లాడే ఈ పెద్ద ఆయన్ను నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో జరుగుతూ ఉండే అవినీతి ఏందని ప్రశ్నిస్తానా. దీనికి వాళ్ళ తరఫున ఎవరైనా మాట్లాడేవాళ్ళు, ఇదిగో ఈ 2 ఏళ్లలో మేము అవినీతి చేయలేదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము సింగిల్ టెండర్ కాదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము నాసిరకం పని చేయలేదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము ఎక్సెస్ వేయలేదు అని చెప్పాలా, లేకుంటే ఈ 2 ఏళ్లలో మేము ఇసుక అమ్ముకోలేదు అని చెప్పాలా, లేకుంటే ఈ 2 ఏళ్లలో మేము ఇంకొక అసాంఘికమైన కార్యకలాపాలను ప్రోత్సహించలేదు అని చెప్పాలా, ఈ 2 ఏళ్లలో మేము పేదలు తినే బియ్యం అమ్ముకోలేదు అని చెప్పాలా. ఇట్లా ఏదైనా మేము అడిగినప్పుడు చెప్పాలా. కానీ మీరేం చెప్తున్నారో తెలుసునా, ఈ 2 ఏళ్లలో మీరు చేసిన విధవ పనులను మేము ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా ముందు కూడా చేసినారు కదా, గత ప్రభుత్వాలలో కూడా చేసినారు కదా. గత ప్రభుత్వాలలో చేసినారో చేయలేదో పక్కన పెడితే ప్రజలకు నచ్చక గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళని ఇంటికి పంపినారు పెద్ద మనిషి. మీరు పొడుస్తారు అని చెప్పి, మీరు నీతి మాటలు చెప్పినారు కాబట్టి, మీరు అబద్ధాలు చెప్పినారు కాబట్టి మీకు ఓటేసినారు. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు అంటే, నా 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా గత ప్రభుత్వాలనే కిరణ్ సర్కార్ని ప్రశ్నిస్తారా, రోసయ్య సర్కార్ని ప్రశ్నిస్తారా, ఎన్టీ రామారావు సర్కార్ని ప్రశ్నిస్తారా? ఏమన్నా అర్థం ఉండే మాటలేనా? మీరు నిజాయితీ పరులైతే మీరు నిరూపించుకోవాలా. మరి నేను అడుగుతా ఉన్నా, సింగిల్ టెండర్ వేస్తే పెద్ద ఆయన ఒప్పుకొని అన్నాడు. ఈ ఊర్లో జరిగే అన్ని పనులకు ఒక్కడే టెండర్, అది నంద్యాల కొండారెడ్డి. దానికి పావలా వాటస్తుడు మహేశ్వరరెడ్డి పర్లపాడు. నువ్వు పావలా వాటస్తుడివే, నువ్వు బినామీవే. మీరు నాసిరకం పనులు చేస్తారని చెప్పి నేను చూపిస్తాను. ఈ రోడ్డు నిన్న ఆ రోడ్డు చెప్పినా, నాసిరకం అని చెప్పినా, సింగిల్ టెండర్ అని చెప్పినా, ఎక్సెస్ అని చెప్పినా, ఇదిగో ఇప్పుడు ఇంకో రోడ్లోకి వచ్చిన ప్రజలారా మీకోసం. ఇది పొట్టిపాడు రోడ్డు, బుడాయపల్లి దగ్గర నుంచి అనిబిసెంట్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి జమ్మలమడుగు రింగ్ రోడ్ బైపాస్ వరకు ఉండే రోడ్డు ఇది. ఈ రోడ్డు గుండా ఎవరు ప్రయాణం చేస్తారంటే రాజుపాలెం మండలం వాళ్ళు మొత్తం ఈ రోడ్డు గుండానే పోతారు. గోపవరం పంచాయతీ వాళ్ళు ఈ రోడ్డు గుండానే పోతారు. బొల్లారం వాళ్ళు, బుడాయపల్లి వాళ్ళు 1, 2, 3 ఈ వార్డు వాళ్ళందరూ ఇక్కడి నుంచే పోతుంటారు. ఇంతమంది ప్రయాణం చేసే ఈ రోడ్డుకు మీరు అభివృద్ధి కార్యక్రమంతో రోడ్డు వేసినాం, సిమెంట్ రోడ్డు అని చెప్పిన మీరు రోడ్డును అభివృద్ధి చేసినారా? రోడ్డు కాంట్రాక్ట్ పేరుతో నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి అభివృద్ధి చెందేదానికి పని చేసినారా? మీరు అభివృద్ధి చెందేదానికి పని చేసినారు. కారణం ఖచ్చితంగా ప్రజలారా, ఈ రోడ్డు వేసి నెల అయింది, మీకు తెలుసది. 1 నెల కిందట వేసిన రోడ్డు నేను తిరిగి చూపించిన మీకు. నేను మళ్ళీ గుర్తుపడ్డానని చెప్పి పెయింట్ కూడా వేసిన మీకు కనపడేదానికి. విపరీతమైన రోడ్డు అంతా పగుళ్ళే, నాసిరకమే, దాంట్లో కంకర లేదు, కలపాల్సినంత సిమెంటు లేదు. మీరంతా బూడిద నానాకం కలిపి బేచే అది అట్లే పగుళ్ళు వస్తాయి. ఈ రోడ్డు అంతా నేను పగుళ్ళు కనిపించేదాన్ని వేసిన. 1 నెల ఆగండి, వర్షాకాలం వస్తుంది, వర్షం పడుతుంది,
పగుళ్ళు ఉండే చోట నాశనకు ఉండే చోట గుంతలు ఏర్పడుతుంది. అంతా 6 నెలలు తిరిగే తలికి 20 సంవత్సరాలు వచ్చిన సిమెంట్ రోడ్డు కరెక్ట్గా ఒక 6 నెలలు సంవత్సరం తిరిగే తలికి వరస్ట్ రోడ్ అయిపోతుంది. ఈరోజు నేను చేసిన ఈ ఆరోపణ నిరాధారమైన ఆరోపణ కాదు, రాచమల్లు చేసిన ఆరోపణ సత్యము. వీళ్ళు వెధవ పనులు చేస్తున్నారని చెప్పి ఇదే ప్రజలే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ధృవీకరిస్తారు. ఆ రోజు ఏం సమాధానం చెప్తారు పెద్దాయన మీరు? నేను అడుగుతూ ఉండేది సూటిగా ఒకటే మిమ్మల్ని, మీరు సింగిల్ టెండర్ ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా కాంట్రాక్టర్లు అందరూ స్వేచ్ఛగా వచ్చి కాంట్రాక్టర్లో టెండర్లో పాల్గొనే స్వేచ్ఛను మీరు కలిగించకుండా ఎందుకున్నారు? ఎందుకు నీ కుమారుడు ప్రెస్ ముందుకు వచ్చి దౌర్జన్యంగా ఈ ఊర్లో జరిగే ఏ పనైనా కాంట్రాక్ట్ నాదే, ఎవరైనా బెచ్చిన సోలకాలు తీసుకొని పై బదలగొడతా అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాడు? రెండవది, ఎక్సెస్ వేసేదానికి నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు? ₹1 కోటి పనిని 1,05,00,000 చేస్తామని చెప్పి ప్రభుత్వం చేత మీరు ఎక్సెస్కు డబ్బులు తీసుకుంటారా? గతంలో అయితే నువ్వు 10% లెస్సుకుండాలని తీర్మానం చేసినావు కదా, మరి ఎందుకు ఇప్పుడు అంగీకరించడం లేదు? మూడవది, ఇంత నాశనకం పనులు చేస్తే ఎందుకు మీరు నిద్రపోతున్నారు మీరు? అన్నిటికీ కారణం ఒకటే ప్రజలారా, పుత్రవాత్సల్యం. కుమారుని పైన ఎనలేని ప్రేమ. నిజమే, తల్లిదండ్రులకు ఎవరికైనా బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, నేను కాదనడంలే. వరదరాజిరెడ్డి గారికి కూడా ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ ధర్మబద్ధమైంది ఉండాలా. ప్రజలను నాశనం చేసి తన కుమారుని లాభపరిచేదానికోసం ప్రభుత్వానికి నష్టం చేసి ప్రజలకు అసౌకర్యం చేసి తన కుమారుణ్ణి ధనవంతుని చేయాలనే ఈ ప్రయత్నం, ఈ ప్రేమ విరుద్ధం లోకానికి, రాజకీయాలకు. ఇదే నేను చెప్తానా. ఇక నేను వాళ్ళు మాట్లాడిచ్చినారు, వాళ్ళు మాట్లాడలే. అబ్బా కొడుకులు పావలా వాటాస్తుందో మాట్లాడిచ్చినారు. ఆయన మాట్లాడతాడు. మరి నేను 20 సార్లు అసెంబ్లీకి పోలేదంట, 200 సార్లు ఆయన పోయినాడంట. ఎడికి అమరావతికి 200 సార్లు పోయి ఏమి సాధించినారబ్బా మీరు అని అడుగుతాను ఎమ్మెల్యే నేను. ఈ 2 సంవత్సరాల కాలంలో 200 సార్లు మీరు పోయి ఏం సాధించినారు? మీరు పైరవీలు చేయనిపోతున్నారా? మీరు లెక్కలు సంపాదించుకోనిపోతున్నారా? ప్రొద్దుటూరును అభివృద్ధి చేయనిపోతున్నారా? ప్రొద్దుటూరును అభివృద్ధి పోయే మాట నిజమైతే మరి 200 సార్లు పోయిన మీరు 20 సార్లు కూడా పోయి నేను తెచ్చిన అభివృద్ధి పనులను ఎందుకు కొనసాగించలేకుండా పెద్ద ఆయన అని అడుగుతాను నేను. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిన నేను 52 కోట్లు పెట్టి 15 కోట్ల రూపాయల పని చేసిన నేను పిల్లల కోసం. ఇంకా 25 కోట్లే చేయాల్సినది. జిఎస్టీలు పాడు అన్నీ పోతే ఒక 25 కోట్లే చేయాల్సినది. మరి నేను తీసుకొచ్చిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు మేము తీసుకొచ్చినటువంటి ఆ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి కార్యక్రమాలకు 42 కోట్లలో 15 కోట్ల రూపాయల పని నేను చేసిన తర్వాత నా ప్రభుత్వం కోల్పోతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఉండి 200 సార్లు అమరావతికి పోయిన మీ పెద్ద ఆయన ఎందుకు దానికి డబ్బులు తీసుకురాలేకున్నాడు? ఆపేసినారు. ఆపేయడమే కాదు ప్రజలారా, బడ్జెట్లో కూడా లేదు ఇప్పుడు వరకు, ల్యాప్స్ అయిపోయింది. అంటే పని క్లోజ్. రెండవది, 2 సంవత్సరాలు గడిచింది. ఈ ప్రజల ఆకాంక్షల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క చలవ వలన మేమందరం కలిసి ఈ ప్రజల స్వప్నం కూరగాయల మార్కెట్, ఒక రకంగా నా స్వప్నం కూడా అది. 5 కోట్లతో 6 కోట్లతో అందరూ కడితే కాదు, 50 కోట్లతో మార్కెట్ కట్టాలా, అద్భుతంగా ఉండాలా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్ ఉండకూడదని చెప్పి 50 కోట్ల రూపాయల మార్కెట్కు నిధులను శాంక్షన్ చేయించిన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, ఆనాడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఆశ్చర్యపోయినారు. 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు అవుతుంది కదన్నా మార్కెట్కు, 52 కోట్ల మార్కెట్కి ఏందని చెప్పి సంతకం పెట్టే పెన్ను నిలబెట్టినాడు. దండం పెట్టి ఆయనకు, నా ఊరి ప్రజల ఆకాంక్ష సార్, రాష్ట్రంలో ఎక్కడ ఉండని మార్కెట్ ఉండాలా, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానని చెప్పి మాట ఇచ్చినా నా మాట ఒకటి మీ మాట ఒకటి కాదు, నా అభ్యర్థులను మన్నించండి నాయక అని చెప్పి మా నాయకుని రిక్వెస్ట్ చేసి 52 కోట్ల మార్కెట్కు తెచ్చి ఫైనాన్స్లో ఆమోదం చేసి బడ్జెట్లో పెట్టి క్లియర్ చేసి టెండర్ పిలిచి ఎవరో చేస్తే నాశనకం చేస్తారని చెప్పి కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్కి ఇచ్చినాం. మన ఊరు వాడు, ఆర్యవేశ్యులు, నమ్మకస్తులు. నేను ధనాపేక్షలు లేకుండా మనవానికి ఇచ్చి పని చేయమన్నాం, చేసినాడు. దాదాపుగా మార్కెట్ పని ఎంత జరిగిందని చూస్తే గన మా దాంట్లో 20 కోట్ల పని జరిగింది. 20 కోట్ల పని జరిగింది ప్రజలారా. జిఎస్టీలు అన్నీ పోను చేయాల్సినది ఇంక 22 కోట్లే, 20 కోట్లే. నేను 20 కోట్ల పని కరోనా పోయిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో 20 కోట్ల పని నేను చేస్తే, కరోనా లేని ఈ కాలంలో 2 సంవత్సరాలు గడిచింటే ఆ మార్కెట్ పని ఎంత చేసినారని చూస్తే 70 లక్షల పని చేసినారు. 70 లక్షలు. అది మొన్న మొదలు పెట్టినారు. అది కూడా మళ్ళా చెప్తానా, బడ్జెట్లో లేదు.
బడ్జెట్లో ఫండ్స్ లేవు, బడ్జెట్ ఆమోదించలే, మేము డబ్బులు ఇవ్వమంటున్నది గవర్నమెంటు, పీపీపీ విధానంలో పోతామంటున్నారు. అయినా వరదరాజిరెడ్డి గారు కాంట్రాక్టర్కు చెప్పి నువ్వు పని చేయి నా మర్యాద పోతుందంటే ఆ కాంట్రాక్టర్ ఏదో కొద్ది గొప్ప మొదలు పెట్టాడు. ఒక 70 లక్షల కోటి రూపాయలు చేసినాడు, 2 ఏళ్ళు ఇప్పుడు చేసినాడు. 2 ఏళ్ల తర్వాత అది ఇంకో 1 కోటి 2 కోట్లు చేర్చాడు, బిల్లుకు పోతాడు, బిల్లు ఇయ్యరు, మళ్ళా సైబో ధీమ్ అడిగి ఆగిపోతుంది. ఇదే కదా పెద్ద ఆయన 200 సార్లు నువ్వు అమరావతికి తిరగడం వల్ల సాధించిన ప్రగతి. నేను తీసుకొచ్చిన బస్టాండ్కు నేను నిధులు పూర్తి చేసిన, ఓపెన్ చేసుకోలేకున్నారు. నేను తీసుకొచ్చిన రామేశ్వరం ఏట్లో ఉండే బిజ్జి పెన్నారి వరి పైన అది 50 కోట్ల రూపాయలు. మా ప్రభుత్వంలో మేము ఎంత చేసినాం ఆ పని అంటే కన్నా 20 కోట్ల పని చేసినాం. 20 కోట్ల పని. ఆ కళ ఎవరిది? ఆ ప్రాంత ప్రజలది, రైతులది. ఎప్పుడు ఏటికి నీళ్ళు వచ్చినా కానీ రోడ్డు కొట్టకపోయి ఇబ్బంది పడి ప్రమాదం జరిగి వ్యవసాయానికి అసౌకర్యమై, ఆర్టీపీకి అసౌకర్యమై, ధర్మలకు ముద్దనూరుకు బెంగళూరు పోయే వాళ్ళకు అసౌకర్యమవుతా ఉంటే ఇందరిని దృష్టిలో పెట్టుకొని 40 సంవత్సరాలు నీకు రాని ఆలోచన, నువ్వు సాధించిన ప్రగతిని ఇదిగో ఈ రాచమల్లు నీకంటే 25 ఏళ్ళు చిన్నోడు, 30 ఏళ్ళు చిన్నోడు నీకంటే నేను తీసుకొచ్చిన ఫండ్స్, నేను అనుమతి ఇప్పించిన, నేను ఫండ్స్ రిలీజ్ చేసిన, నేను కాంట్రాక్టర్ని పిలిచిన, నేను టెండర్కి పిలిచిన, నేను పని చేయించిన 20 కోట్లు. మీరేం చేసినారు? ఆ కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని పిలిచి అప్పుడు ఓకే చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, 20 కోట్లు చేసినావు, తక్కిన 22 కోట్ల పని నువ్వు చెయ్యాలంటే నాకు కప్పం కట్టాలా 4% అని చెప్పి 4% కప్పం నువ్వు కట్టించుకున్నావు. అనిల్ని పిలిచినారు, కేసీ పులయ్య కొడుకును, గతం మా ప్రభుత్వం ఉంది, కప్పం నాకు కట్టాలన్నారు. ప్రజలకు తెలిసిన పుస్తకం మట్టగా చెప్తాను ప్రజలారా, ఏ కాంట్రాక్టర్ అయినా కానీ గవర్నమెంట్ ద్వారా నిధులు తీసుకురాగలిగినప్పుడు ఒక ఎమ్మెల్యే ఈ ప్రొద్దుటూరులో జరిగే మున్సిపాలిటీ జరిగే చిన్న 5 లక్షలు 10 లక్షల పనులకు రాచమల్లు ఏ పొద్దు ఆశించలే. నేను పనులు తెచ్చినప్పుడు ఇదిగో 50 కోట్లు 100 కోట్లని పనులు తెచ్చినప్పుడు ఆ పని నేను కాంట్రాక్టర్కి ఇవ్వగలిగినప్పుడు దాని మీద 2%, 3%, 4% కాంట్రాక్టర్ ఆ ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వడం రివాజు. ఈ ధైర్యమైన రాచమల్లుకుంది. కానీ ఆ రివాజు ప్రకారం సంక్రమించిన ఆ డబ్బులను కూడా నాకు ఇవ్వకుండా మీరు తీసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి. దానికి నేను బాధపడలే. ఆ కాంట్రాక్టర్లకు ఒక మాట చెప్పిన, తుచ్చమైన ఆ లెక్క ఆశపడేదే లేదు. పని జరపండి, మార్కెట్ కావాలా, బస్టాండ్ కావాలా, బ్రిడ్జి కావాలా, కాలువల ఆధునీకరణ కావాలా, పైపు లైన్ కావాలా, ఆర్ట్స్ కాలేజ్ కావాలని చెప్పిన. మీరేం చేసినారు? 200 సార్లు అమరావతికి తిరిగి 150 కోట్ల పైపు లైన్ మీకోసం తెస్తే త్రాగునీటి పైపు లైన్ ప్రజలారా క్యాన్సిల్ చేయించినారు లెక్క లేదని చెప్పి. 150 కోట్ల రూపాయలు పెట్టి కాలువల ఆధునీకరణ తెచ్చిన పారిశుద్ధ్యం మీకోసం లెక్కలేదని క్యాన్సిల్ చేసినారు. 50 కోట్ల రూపాయలు ఆర్ట్స్ కాలేజీకి తెచ్చిన క్యాన్సిల్ చేసినారు. అంటే మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా రద్దు చేయించిన ఘనత 200 సార్లు తిరిగి మీరు సాధించినది. 2-3 పనులు ఆన్లైన్ జరుగుతా లైవ్లో ఉంటే ఆ 2-3 పనులు కూడా చేయించడానికి స్తోమత లేక, బడ్జెట్లో లెక్క లేక నత్తనడక నడుస్తూ ఉండే అభివృద్ధి కార్యక్రమాలు మీరు 200 సార్లు మీ పెద్ద ఆయన అమరావతికి పోతే సాధించిన ప్రగతి. మరి 20 సార్లు పోయినా నేను సాధించినానే. నేను అడుగుతా ఉన్నా, ప్రజల్ని అడుగుతా ఉన్నా, వీళ్ళకంటే ఎట్లా ఆ మర్యాద సంస్కారం లేదు. వీళ్ళు అవాకులు చవాకులు పేల్తారు ప్రజలారా. 2020 సంవత్సరం జనవరిలో ఈ ప్రపంచానికంతటి గుర్తుండే రోజులు, ఈ ప్రపంచానికే గుర్తుండే రోజులు. అందులో ప్రొద్దుటూరు ఒకటి. కరోనా అనే మహమ్మారి మన బిడ్డలను, మన తండ్రులను, మన పిల్లలను, మన భర్తలను, మన ఆత్మీయులను, మన రక్త సంబంధికులను కబలించి వేస్తూ ఉండే సందర్భంలో, గాలి పీల్చుకుంటే మనిషి మరణిస్తాడని చెప్పి భయపడే సందర్భంలో ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాదా మీ దగ్గరకు వచ్చినది? మా ప్రాణాల మీదకి తెచ్చుకొని మేము కాదా ప్రజలారా మీ దగ్గరకు వచ్చింది? స్ప్రేలు చేసినాం, క్వారంటైన్లు ఓపెన్ చేసినాం, భోజనాలు పెట్టించినాం, డాక్టర్లతో మాట్లాడినాం. ఈ ఊర్లో ఉండే ప్రజలను మేము జబ్బున బారిన పడి చనిపోయేదానికి సిద్ధపడి మీ దగ్గరికి తిరిగింది మేము ప్రజలారా. ఆ రోజు ఆడిపోయినారు ఈ తెలుగుదేశం వాళ్ళు. ఆ రోజు ఎక్కడికి పోయినారు ఈ తెలుగుదేశం వాళ్ళు? వరదరాజిరెడ్డి గారు ఎక్కడికి పోయినారు? కొండారెడ్డి గారు ఎక్కడికి పోయినారు? వాళ్ళ మనుషులు ఎక్కడికి పోయినారు? 200 సార్లు పెద్ద ఆయన అమరావతి పేరు చెప్పిన ఆ మనుషులు అంటే పదవిలో లేకుంటే, ఎమ్మెల్యే పదవి లేకుంటే, ఓడిపోతే, పోటీ చేయకపోతే, ఊరు వల్లకాడైతా అంటే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండే నీవు ఈ ప్రజల సమక్షంలోకి రాకుండా నీవు నీ సంతానం మీరందరూ మీ తెలుగుదేశం పార్టీ మనుషులందరూ మూతికి ముడ్డికి గుడ్డ కట్టుకొని కూర్చుంటారా ఇంట్లో? మూతికి ముడ్డికి గుడ్డ కట్టుకొని కూర్చున్నారు మీరు ఇంట్లో. మేము ప్రజల దగ్గరకు వచ్చినాం.
మా నెత్తి మీద తెచ్చుకున్నాం, ప్రాణం మీద తెచ్చుకున్నాం మేము చచ్చిపోయేదానికి. మాలో ఎంతమంది చచ్చిపోయినారు మా ఆత్మీయులు. నేను మృత్యు ముఖద్వారం దగ్గర పోయి ఎన్నిక వచ్చినా, ముఖద్వారం దగ్గర పోయి ఎన్నిక వచ్చిన ప్రజలారా. మరి ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం? నేను అడుగుతా ఉన్నా ఇళ్ళను. కాలువల ఆధునీకరణకు మేము తెచ్చిన డబ్బులు ఎన్నిక పంపించిన దానికి మీ సమాధానం ఏంది? పైపు లైన్కి మేము తెచ్చిన డబ్బులు ఎన్నిక పంపించిన దానికి మీ సమాధానం ఏంది? ఆర్ట్స్ కాలేజీకి మేము తెచ్చిన డబ్బులు ఎన్నిక పంపించిన దానికి మీ సమాధానం ఏంది? కూరగాయల మార్కెట్ 2 ఏళ్ళైనా కానీ ₹1 కోటి పని చేయకుండా పక్కన వేసిన దానికి ఏం సమాధానం చెప్తావు? వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్తిగా బడ కింద వేసినారు చూడి, దానికి ఏం సమాధానం చెప్తారు? సమాధానం లేదు. ఇంకొకటి ఆయన మాట్లాడేది ఏం మాట్లాడతారు కొండారెడ్డి వాళ్ళ తరఫునంటే, మీ ప్రభుత్వంలో ఎక్సెస్ చేసినారు కదా అని. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, ప్రొద్దుటూరు అర్బన్లో 1165 పనులు జరిగితే అభివృద్ధి కార్యక్రమాలు 120 కోట్ల రూపాయలతో 1165 పనులు జరిగినాయి ప్రజలారా మా హయాంలో. 1165 పనులకు టెండర్ పోటీ జరిగింది. సింగిల్ టెండర్ కాదు, 4, 5, 2, 3, 10. ప్రతి పని 20%, 30% లెస్సుకు. అంటే ఒక 10 లక్షలు పని చేయాలంటే కనుక ఒక 20% లెస్సుకేస్తారు, అంటే 2 లక్షలు తక్కువ. 20 లక్షలకే పని చేస్తామని కాంట్రాక్టర్లు పోటీ పడినారు. ఇది మా దగ్గర జరిగినది. 1165 పనులకు పోటీలు పడి ఖజానాకు మేలు జరిగినది పక్కన పెట్టి 1, 2, 3 పనులు ఆ 3%, 4% ఎక్సెస్ చేసుకునే దానికి, అది కూడా పొద్దుటూరులు కాదు. ఒక ఆయన కడప ఆయన, బ్రిడ్జి పని చేసింది కడప ఆయన, మార్కెట్ పని చేసింది పొద్దుటూరు ఆయన, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పని చేసినది పులిందల ఆయన, కొత్త బస్ స్టాండ్ పని చేసినది బద్వేల ఆయన. అంటే ఇక్కడ ఏం చెప్తానా అంటే కనుక ఆ 4 పనులైనా 4 కాంట్రాక్టర్లు చేసినారు. కానీ ఈ ఊర్లో ఇప్పుడు జరుగుతుండేది ఏంటంటే కనుక అన్ని పనులు ఒకడే చేస్తాడు. ఆ ఒక్కడే నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, పావలా వాటస్థుడు పర్లపాడు మహేశ్వరరెడ్డి బినామీ. నువ్వు బినామీ కాదా? నువ్వు బినామీ కాదా? నేను అడుగుతా ఉన్నా ప్రజలారా. ఎవరిని టెండర్కి రానియరు, దౌర్జన్యం చేస్తారు. టెండర్ వేసేదానికి ఎవరైనా మాకు ఆ సర్టిఫికేట్ ఇచ్చేగనా ఫోన్లు చేసి బెదిరిస్తారు ఇయ్యొద్దని చెప్పి. ఆ టెండర్ వేసే సౌకర్యానికి హాట్ మిక్స్ ప్లాంట్ ఏదో ఉండాలంటారు, కంకరది. అది లేకపోతే వేసేదానికి కాదు. అది ఉండేవాడు మాకు సర్టిఫికేట్ ఇయ్యడు. అది ప్రవీణ్కు ఉంది. ఎవరికి? ప్రవీణ్కు ఉంది. యా ప్రవీణ్కు? తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్కు ఉంది. ఆ ప్రవీణ్ టెండర్ కడతాడు. ఆ ప్రవీణ్ టెండర్ కడితే మీకు రాదు కాబట్టి కొండారెడ్డి వరదరాజిరెడ్డి కలిసి ఈ బినామీ పావలా వాటస్తుని ప్రవీణ్ ఇంటికి పంపిస్తారు. ఏమని? 3%. ఎంత? 3%. ఎక్సెస్ 5% వేసుకుంటాం. 5% పెద్ద ఆయనకి ఇస్తాం, నంద్యాల వరదరాజిరెడ్డికి. 3% ప్రవీణ్కి ఇస్తాం. నాసిరకం పనిచేసి 30 కొండారెడ్డికి, పావలా మహేశ్వరరెడ్డికి. ఇది ప్రజలా జరుగుతుండేది. వాటి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమను. నేను నా బిడ్డల మీద ప్రమాణం చేస్తా. ఏమని? మేం ప్రవీణ్కు డబ్బులు ఇవ్వలేదు అని మహేశ్వరరెడ్డిని ప్రమాణం చేయమను. ఇప్పుడు నేను బాగా స్పష్టంగా చెప్తాను. 8 నుంచి 10 పనులకు డబ్బులు ఇచ్చినారు. 8 నుంచి 10 పనులకు ప్రవీణ్కు డబ్బులు ఇచ్చినారు. పని స్థాయిని బట్టి 3% చొప్పున డబ్బులు ఇచ్చినారు. ఇంకా నీకు ఒక సాక్ష్యం కావాలంటే చెప్తా. ఇది మామిడి పనుల సీజను, ఇంకా అయిపోతాయి మామిడి పనులు. 1 నెల కిందట లెక్క తీసుకొని వెళ్ళావు నువ్వు మహేశ్వరరెడ్డి, లెక్క తీసుకొని వెళ్ళావు ప్రవీణ్ ఇంటికి. పోతానే ప్రవీణ్ నిన్ను రా మహేశ్వరరెడ్డిని పిలిచి కూర్చోబెట్టి మంచి మలుగుబా పండ్లు కోసి మామిడి పనులు పెట్టినాడు. పండు తిని పండు కంటే విలువైన లెక్క ప్రవీణ్కి ఇచ్చి వచ్చినావు. సత్యమా కాదా? సత్యమా కాదా? సత్యమా కాదా? బహిరంగంగా కొట్లాడుకుంటారు. అంతర్గతంగా కొండారెడ్డి వరదరాజిరెడ్డి నిన్ను పంపించి ప్రవీణ్తో రాజీపడి సంఖ్య నాకి లెక్కలు ఇచ్చి లెక్కలు సంపాదించుకునే దానికి దిగజారి బ్రతుకుతున్నారు మీరు. నేను చెప్పినది అబద్ధమో నిజమో పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమంటున్నా. నేను ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ప్రజలారా, మేము ఏ రోజు కానీ ఏ కాంట్రాక్టర్ని మేము బెదిరించలే. ఏ కాంట్రాక్టర్తో కూడా సింగిల్ టెండర్ మేము ప్రొద్దుటూరు టౌన్లో వేయలే. 1, 2, 3 పనులు తప్ప, అది బయటోళ్ళు పనులు చేసుకునేది తప్ప. 2, 3% నాకు ఇస్తే తీసుకుంటా, తప్పు కాదని చెప్పి అది కూడా నాకు ఇవ్వకుండా వీళ్ళు తీసుకున్నారు. ఎక్కడ నా దగ్గర అవినీతి ఉండేది? తెరిచిన పుస్తకం నాది. మీరు నాకు అన్నిటికంటే నచ్చనేది ఏంటంటే గనా మీ దోపిడీ కంటే నచ్చనేది ఏం తెలుసునా? మీ దౌర్జన్యం. ఈ రెండింటికంటే నాకు నచ్చనేది ఏం తెలుసునా? మీ ద్వంద్వనీతి. వరదరాజిరెడ్డి గారి యొక్క ద్వంద్వనీతి నాకు నచ్చదు. నీకైతే ఒక రూలు, నాకైతే ఒక రూలు. నువ్వు చేస్తే శృంగారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటావా? 1165 పనులు నాసిరకం కాదు, నాణ్యత కలిగిన పనులు అని చెప్పి ప్రొద్దుటూరులో సర్టిఫికేట్ ఇస్తే ఇంకా మీకు సిగ్గు లేదా? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేము ప్రొద్దుటూరులో ఎట్లా చేసినామనే దానికి. ఇప్పుడు పొట్టిపాడు రోడ్డు వచ్చినాం,
ప్రజలకు చెప్తానాం. రైట్, ఒక 6 నెలలు ఆగండి ప్రజలారా. రాచమల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమా అబద్ధమా? నిరాధారమైన ఆరోపణనా, ఆధారపూర్వకమైనటువంటి ఆరోపణనా, వీళ్ళు అవినీతి చేస్తున్నారా, నాశనకం చేస్తున్నారా అనే దానికి మీకే సాక్ష్యం ఇప్పుడు పెయింట్ వేసి చూపించిన. ఇంకొకటి కూడా చెప్తా ప్రజలారా, సినీ హబ్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు రోడ్డు వేస్తున్నారు. సినీ హబ్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు ఈ పని అయితే కాంట్రాక్ట్ దాంట్లో పొందుపరిచిన ధరలను పెంచి థిక్నెస్ పెంచుతానామని చెప్పి రేట్లు పెంచుకొని వాళ్ళ ఇష్టానుసారం ప్రజల దగ్గర దోపిడీ చేస్తూ చేయాల్సినంత నాణ్యత చేయకుండా పచ్చిగా పట్టపగులు చేస్తా అంటే ఘరానా దోపిడీ. ఏ రోడ్డు పనిలోనూ ఏ కాంట్రాక్ట్ పనిలోనూ ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు. ఎవ్వరు కాంట్రాక్ట్ పాల్గొనకూడదు. ఏ రోడ్డు పనులోనూ ఏ అభివృద్ధి కార్యక్రమంలోనూ అవినీతే. ఏ రోడ్డు పనులోనూ కాంట్రాక్టు పనులోనూ నాసిరకం పనులే. అంతా వెరసి లాభం నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డికి, కొద్దో గొప్ప మహేశ్వరరెడ్డికి. ఇదే జరుగుతుంది ప్రజలారా. ఈ పొట్టిపాటి రోడ్డే మా యొక్క విమర్శకు సాక్ష్యమవుతుంది. మైదుకూరు రోడ్డు ఆలస్యానికే సాక్ష్యమైంది. ఇప్పటికే ఆడ కాలువ తిప్పినారు, వంపులు నాగుపాము తిప్పినట్టు వంపులు తిప్పినారు ప్రజలారా. అంగడోడు 10 లక్షలు ఇచ్చే వంపు తిరుగుతుంది. 10 లక్షలు ఇవ్వకపోతే అంగట్లో నుంచి రోడ్డు పోతుంది, కాలువ పోతుంది, కరెంటు పోలు పోతుంది. మీ అంగడి భ్రష్టు పట్టకూడదు అనుకుంటే గన 10 లక్షలు 20 లక్షలు లెక్కిస్తే నాగుపాము తిరిగినట్టే కాలువ చూసుకొని కావాల్సింటే పోయి. మేము చేసినామా? మేము పుట్టపర్తి నారాయణచారి విగ్రహం దగ్గర నుంచి కొత్త బస్టాండ్ వరకు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ రోజు ఇదే బోబులెడ్డి చేసినాడు, కాజా ఉన్నాడు, మా బంగారెడ్డి ఉన్నాడు, మా వాళ్ళు చేసినారు. చూసుకోండి, అక్కడ ఉండే వ్యాపారస్తులు అడగండి. ఒక్క వ్యాపారస్తులతో లెక్క మేము తీసుకుంటే నా కొడుకాని మెట్టుతో కొట్టించుకుంటాం. ఒక్క వ్యాపారస్తులతో రూపాయి తీసుకుంటే మీ వాళ్ళు తీసుకోలేదేమో ప్రమాణం చేయమను. మీ సర్పంచ్ అని సరే ఎవరైనా సరే నిజాయితీ ఉండాలా. మాట్లాడాలంటే నేరం చేయనివాడు, తప్పు చేయనివాడు, అవినీతి చేయనివాడు ఇట్టనే మాట్లాడతాడు. పెద్ద ఆయన ఇట్లా బల్ల కొట్టి మాట్లాడతానులే, ఇట్టనే బల్ల కొట్టి మాట్లాడతారు. మహేశ్వరుడి మీ చేతనైతే ప్రవీణ్కు లెక్కించినారో లేదో మీరు ఒప్పుకోండి. ఇది నాసిరకమో కాదో మీరు ఒప్పుకోండి. సింగిల్ టెండర్ ఎందుకు పోతుందో, ఎందుకు పడకూడదో జవాబు చెప్పండి. ఎక్సెస్ ఎందుకు పెంచుతున్నారో సమాధానం చెప్పండి. అవినీతి ఆరోపణ చేయడానికి ఎదురుస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ఇది మాకు ఇక్కడ మేము ఉండేటప్పుడు తెలిసి మంచి పద్ధతి కాదు. ప్రతిగా మా వాళ్ళు ఇవ్వాడు ఆపుతారు, మేము పోనీ ఆడ గొడవ చెప్తారు. ఇవ్వండి, మీరు పోయి వాళ్ళ జీపులు పంపండి, మా వాళ్ళు ఎక్కువ పంపండి, ఇన్స్పెక్టర్ ఏంటంటే నన్ను పంపండి. నన్ను పంపితే తాడో కూడా తెలియజేస్తాను. ఇబ్బంది లేదు, అవసరం లేదా? నేను కేసులు కమ్మదానికి ధర్మం పెంచాలని కోరుకునే వచ్చినాయి. అక్షరం ఏం చూపించాలని వచ్చినాం, చూపించినాం, ప్రశ్న పెట్టాం, పోతాం. అంతేనా? ఈ సంబడానికి రద్దు చేయడం అంటే మేము మార్కెట్ కట్టేటప్పుడు వరదరాజు మార్కెట్ ఇవ్వలే, ఏం పోలే 36 సార్లు పోయి ఇది కడ్డీ పట్టుకొని ఇంతలా ఉంది, ఇంత సన్నగా ఉంది, ఇంత పిల్లర్ ఉంది అని చెప్పినప్పుడు మేమైనా పోలీసులు పంపించినామా లేకపోతే మనుషులు పంపించినామా? ఎగ్జిబిషన్ అడిగేపం కావాలా? ఎగ్జిబిషన్ కాడికి ప్రవీణ్ వచ్చినప్పుడు మేమైనా గొడవ చేసింటిమే? వాళ్ళు వస్తే నేను పోతా, మా వాళ్ళు వస్తే పోతా. వాళ్ళు రాకపోతే నేను ఆడిపోతా. వాళ్ళు మంత్రి